హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు కొల్లాజెన్ ఎక్కువగా ఉండే చికెన్ కాళ్ళతో చారు అయితే పెడుతున్నాను. అలాగే పరోటా కొల్లాజెన్ మనకి ఎంత అవసరమో మీకు తెలిసిందే కదా. మోకాళ్ళలో గుజ్జు అరగకుండా ఉండటానికి, అలాగే స్కిన్కి ఎంతో మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిది. చాలామంది సప్లిమెంట్స్ వాడుతున్నారు, కానీ ఇలా మనకి సహజంగా దొరికే వాటిలోనే కొల్లాజెన్ ఉంటుంది, కానీ మనం గమనించము. అప్పుడప్పుడు ఇలా చికెన్ కాళ్ళతో కూర లేదా చారు చేసుకొని తింటే మనకి కొల్లాజెన్ ఇది క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం కష్టమేనండి. పైన పొర, ఉల్లి పొర లాంటిది ఒకటి ఉంటుంది. అది కాల్చితే లైట్గా కాల్చాలి, ఎక్కువ కాల్చకూడదు. లైట్గా కాల్చి లాగితే వచ్చేస్తుంది. ఇది వర్షాకాలంలో స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా చారు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది నోటికి. అలాగే బాడీలో వేడి కూడా ఇస్తుంది. ముక్కు తిప్పడ, జలుబు అనే దానికి ఆస్కారం ఉండదు. ఇలా క్లీన్ చేసేసుకోవాలి మొత్తం ఒక్కొక్కటి. ఇది వేడి మీద ఉన్నప్పుడే లాగేయాలి స్కిన్. నేనైతే ఫుట్ అయితే తీసేస్తున్నాను. ఓన్లీ మధ్యలో బోనే తీసుకుంటున్నాను, ఎందుకంటే అది చూడటానికి కొంచెం అబ్బెట్టుగా ఉంటుంది కాబట్టి నేను అది కట్ చేసేసి కుక్కలకి అయితే పెట్టేశాను. ఇలా కట్ చేసిన బోన్స్ని బాగా శుభ్రంగా చేసి కొంచెం పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇక ఇందులో గ్రేవీ కోసం కొద్దిగా జీడిపప్పు, జీలకర్ర, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొద్దిగా ధనియాలు, కొబ్బరి, గసగసాలు అయితే తీసుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్. ఇదిగోండి, ఇలా గ్రేవీ ఏమో మసాలా గ్రేవీ. ఇక నేను పరోటాకి ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి పాలతోనే నేను డఫ్ చేసుకున్నాను. ఇక ఈ డఫ్ని పక్కన పెట్టేసి ఆయిల్లో ఫస్ట్ ఉల్లి పచ్చిమిర్చి ముద్ద వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కోడికాళ్ళు వేసి కొంచెం కారం వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. బాగా ఫ్రై చేయనిచ్చి వాటర్ పోసేసి ఆ మసాలా ముద్దను కూడా ఇందులో వేసేసి బాగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించాలి. ఈ కర్రీ పొద్దున వండుకుంటే సాయంత్రం వరకే ఉంటుంది. రెండో రోజుకి కూడా ఉండాలనుకుంటే ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టినా ఉండదన్నమాట. ఒక జెల్లీలాగా ఫామ్ అయిపోతుంది పులుసు అంతా. పరోటాలోకి కొంచెం షేర్వాలాగా, పాయాలాగా కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను. ఇలా పోసి ఒక 5 నిమిషాలు ఉడికించి దించేస్తాను. ఈ కూర వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. పరోటాకి ఇలా ఆయిల్తోనే పిండి అనేది వేయకుండా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద పెట్టి చేస్తున్నాను. పరోటాస్కి ఆయిల్ బాగా ఎక్కువ పడుతుందన్నమాట. నేను ఇది మైదా పిండితోనే చేశాను. మైదా పిండి అయితేనే పరోటాకి బాగుంటుందని.
నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయండి. నేను షార్ట్ వీడియోస్లో నా డైటింగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంతే, సింపుల్, తయారైపోయింది మన కోడికాళ్ళ చారు అలాగే పరోటా. చాలా స్పైసీగా బాగుంటుంది. వర్షాకాలంలో మనకి నోటికి స్పైసీగా తినాలనిపిస్తుంది కదా. ఈ టైప్ టేస్ట్ అనేది మనకి పల్లెటూరులో ఎక్కువగా తింటారు. ఫారం కోడి కూర అలాగే కోడికాళ్ళ చారు అనేది వర్షంలో క్రేవింగ్స్ అన్నమాట. ఇవి చాలామందికి సీజనల్ క్రేవింగ్స్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.